మానస ఫ్యామిలీ వ్లాగ్స్ అని చెప్పేసి అక్క అయితే మంచి వీడియోస్ చేస్తూ ఉంటది. చాలా మంది ఏంటంటే ఊర్లలో వీడియోలు చేయడం కానీ ఇట్లా కొందరు విమర్శిస్తుంటారు. విమర్శలు చాలా. పని పాట లేక ఇంట్లో కూర్చొని వీడియోలని అదని ఇదని చేస్తారు అని చాలా విమర్శించిన వాళ్ళున్నారు. తొక్కడానికే రెడీగుంటారు. 1 ఇయర్ వరకి అసలు మైండ్ పని చేయలేదు. అసలు ఇక వీడియోస్ చేయలేదు నేను. తెలిసిన వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు నేను ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ అన్‌సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను లైవ్‌లో చూసిన. యూట్యూబ్ అనేది ఒక మంచి ఉపాధి లాగా అయింది కదా. నా ఫ్యామిలీ అంటే సబ్స్క్రైబర్సే ఇప్పుడు. ఆ! ఫ్యామిలీ పోయింది ఇంకా. వాళ్ళందరూ ఎక్కడెక్కడనో పోయిండ్రు. మీరు యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ ఎంత తీసుకున్నారు? నేను ఫస్ట్ ఇన్కమ్ మొత్తం మీద ఇప్పుడు ఎట్లుంది అక్క మరి ఫ్యామిలీ? అన్నింటిని ఎదుర్కొనే శక్తి మాకున్నది. సంతోషంగా ఉన్నా కష్టాలు వచ్చినా అన్నిట్లని ఫేస్ ఫేస్ చేస్తుంటారు. చేసుడే అంతే. హాయ్ హలో నమస్తే, అందరు ఎట్లున్నారు? ఇగో మనం ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే కరీంనగర్. ఈ కరీంనగర్ దగ్గర ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో అన్ని తెలిసిన వాళ్ళే కాదు, ఏం తెలియని వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి, ప్రపంచానికి వాళ్ళు పరిచయం అవ్వడానికి యూట్యూబ్ని అయితే మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మానస ఫ్యామిలీ వ్లాగ్స్ అని చెప్పేసి అక్క అయితే మంచి వీడియోస్ చేస్తూ ఉంటుంది. సో మనము యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అక్క ఎట్లాంటి వీడియోలు చేస్తుంది, అక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉందో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్కారం తమ్ముడు. బాగున్నారా అక్క? బాగున్నా తమ్ముడు. మీరు బాగున్నారా? బాగున్నాం అక్క. ఎంతమంది అసలు మీ ఇంట్లో మొత్తము ఎంతమంది వీడియోలు చేస్తుంటారు? అందరు కనిపిస్తుంటారు వీడియోలలో. అందరం ఉంటాం. ఫ్యామిలీ మొత్తం మేము 5గురం ఉంటాము. మా ఆయన, నేను, మా 2 పిల్లలు, 2 అబ్బాయిలు, మా అత్తమ్మ. 5గురం ఉంటాం. మాకు 2 ఆడపడుచులు. వాళ్ళు కూడా వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వీడియోస్‌లో వస్తారు. అందరం ఫ్యామిలీ వ్లాగ్స్, ఇంక మానస ఫ్యామిలీ వ్లాగ్స్. టోటల్ మా ఫ్యామిలీ వీడియోస్ అన్నీ ఉంటాయి. మా లైఫ్ స్టైల్ అంతే మా వీడియోస్‌లో. అక్క మరి మీకు ఈ వీడియోలు ఎందుకు చేయాలనిపించింది? యూట్యూబ్ ఎందుకు ఎంచుకోవాలనిపించింది? నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నాకు ఎందుకు అనిపించింది అని అంటే, చాలా నేను ఖాళీగా ఉంటా ఇంట్లో. మా ఆయన ఇట్లా బయట వర్క్స్ చూసుకోవడము, మమ్మల్ని పోషించడం అంతా మా ఆయన చూసుకుంటాడు. 2 పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి నేను ఇంట్లోనే ఉంటా. సో ఇంకా అట్లా ఫోన్‌లో వీడియోస్ అందరివి చూస్తున్నప్పుడు నేను కూడా అందరు ఫ్యామిలీ వ్లాగ్స్ ఇట్లా అందరూ నార్మల్‌గా లైఫ్ స్టైల్‌ని షేర్ చేసుకుంటున్నారు కదా యూట్యూబ్‌లో. అట్లనే నేను కూడా షేర్ చేసుకుందాం అనే కాన్సెప్ట్‌తోని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను అడిగిన ఫస్ట్ మా ఆయనని, నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే, ఓకే. అవసరమా అది ఇది అని అన్నాడు ఫస్టు. అన్న తర్వాత మీరు దాని గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత నాకు ఓకే అని చెప్తే నేను స్టార్ట్ చేస్తా, లేదంటే లేదు అని చెప్పిన. తర్వాత మా ఆయన కూడా కొంచెం సెర్చ్ చేసి దానివల్ల యూజ్ ఉన్నదా, దానివల్ల మరి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందా ఏమన్నా అంటే, సరే అని ఆయన కొంచెము దాని గురించి తెలుసుకున్న తర్వాతనే స్టార్ట్ చెయ్యు అని చెప్పిన తర్వాత నేనైతే ఛానల్ స్టార్ట్ చేసిన. మొత్తం నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు మా ఆయననే. ఇంకా ఛానల్ స్టార్ట్ చేపిచ్చిండు, అన్నీ క్రియేట్ చేసి ఇచ్చిండు నాకు. ఇంకా జస్ట్ వీడియోస్ పెట్టడము స్టార్ట్ చేసిన నేను. వీడియోస్ పెడుతూ ఉండగా తొందరగానే ఒక 6 మంత్స్ లోపే నాకు ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. వీడియోస్ మంచిగానే పోయినాయి. నేను మంచిగానే చేసిన. 6 మంత్స్ లోపే నాకు మానిటైజేషన్ అయిపోయింది ఛానల్. పేమెంట్స్ కూడా వచ్చినాయి అప్పుడే నాకు. అంటే మీరు ఫస్ట్ యూట్యూబ్ పెట్టిన తర్వాత ఫస్ట్ వీడియో ఏ వీడియో చేసిర్రు? ఫస్ట్ ఒకటి బెండకాయ కర్రీ అని ఒక వీడియో చేసిన. అంటే బెండకాయ కర్రీ ఎట్లా చేయాలి అనేది చెయ్యాలి అని చేసిన. ఇంట్లో నేను నార్మల్‌గా వ్లాగ్స్ అంటే ఫస్ట్ ఏమనుకున్నా అంటే జస్ట్ కుకింగ్ వీడియోస్ అట్లా చేద్దాము అనే కాన్సెప్ట్‌లోనే చేసిన అన్నట్టు. ఇక కుకింగ్ తర్వాత ఇంకా రొటీన్ వ్లాగ్స్, లైఫ్ స్టైలు, పిల్లల్ని స్కూల్‌కి పంపించేది, ఇంట్లో మేము చేసే వర్క్స్, ఎటైనా వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు అట్లా అవి చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా అట్లా ఈ ఛానల్ మాత్రం కంటిన్యూ చేయడం మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్, మీ ఆయన సపోర్ట్ వల్లనే మీరు ఈ ఛానల్ ని కంటిన్యూ అవును. చేస్తున్నారు. మా ఆయన సపోర్ట్, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఎవరు కూడా ఎందుకు చేస్తున్నావు అని అనలేదు ఎవరు. ఎందుకంటే ఫస్ట్ మా ఆయన నాకు సపోర్ట్ చేసిండు కాబట్టి వాళ్ళందరికీ తెలుస్తది కదా. ఓకే, ఆయన సపోర్ట్ ఉండడం వల్లనే ఈమె స్టార్ట్ చేసింది, ఈమె ముందుకెళ్తుంది అనే ఒక దాంతోని ఇక వాళ్ళెవరు నన్ను అనలేకపోయిండ్రు. ఎవరు కూడా ఎందుకు చేస్తున్నావు అని అయితే ఇప్పటివరకు ఎవరు వేలెత్తి చూపించలేదు నాకు. స్టార్ట్ చేసినాక రెస్పాన్స్ ఎట్లుండక మరి? రెస్పాన్స్ చాలా తక్కువ ఉండే తమ్ముడు. చాలా ఇబ్బంది పడ్డా నేను. అంటే ఒక సబ్స్క్రైబర్ కావడానికి మస్తు ఇబ్బంది పడేటోళ్ళం. ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళని అడిగి సబ్స్క్రైబ్ చేయించుకునే వాళ్ళము. మరి మీకు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? ఈ వ్యూస్ కానీ కామెంట్స్ కానీ మంచిగా వచ్చినాయి మరి? అయితే ఫస్ట్‌లో వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసేటోళ్ళం అంటే, వీడియో పోస్ట్ చేసిన తర్వాత మన వాట్సాప్‌లో స్టేటస్ ఉంటది కదా, వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకునే వాళ్ళము. ఆ స్టేటస్ పెట్టుకుంటే అసలు మన వాళ్ళే ఉంటారు. వాట్సాప్‌లో అంటే మన రిలేటివ్స్, తెలిసిన వాళ్ళు మాత్రమే ఉంటారు కదా. అట్లీస్ట్ మన స్టేటస్ ఒక 100 మెంబర్స్ చూస్తే మనకు వ్యూస్ ఒక 10, 20 కూడా వచ్చేవి కాదు. అంటే చూడకపోయేటోళ్ళు ఎవరు. చూసినా కూడా వీళ్ళు ఏదో సోది పెడతారులే అని చెప్పేసి స్కిప్ చేసేవాళ్ళు, అసలు చూడకపోయేటోళ్ళు. అట్లా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన నేను. అంత ఎర్లీగానైతే నాకేం
సక్సెస్ రాలేదు. ఇప్పుడు 86,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ 86,000 సబ్స్క్రైబర్స్ కావడానికి నేను 4 సంవత్సరాల నుండి కష్టపడితేనే నాకు ఈ 86,000 సబ్స్క్రైబర్స్ 4 వచ్చిండ్రు. ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ కోవిడ్ కంటే ముందే స్టార్ట్ చేసిన నేను ఛానల్. ఇంగా అప్పటి నుండి చేస్తూనే ఉన్న వీడియోస్. ఇంగా మధ్యలో కొన్ని రోజులు స్టాప్ చేసేసిన. 1 ఇయర్ వరకి స్టాప్ చేసిన అంటే అసలు ఎందుకు వీడియోస్ అట్లా స్టాప్ పెట్టలేదు. అప్పుడు ఎందుకు స్టాప్ చేయాల్సొచ్చింది అనంటే మాకు కోవిడ్ వచ్చింది. ఇగ అప్పటి నుండి నాకంత ఇంట్రెస్ట్ లేకుండే. మేము చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాము. ఫ్యామిలీ ఇష్యూస్ బాగుండే మాకు. కోవిడ్ వల్ల అందరం సిక్ అయినాం ఫ్యామిలీ మొత్తం. మా పిల్లలతో సహా మా ఇంట్లో 5 మెంబర్స్ ఉంటాం. మేము 5 మెంబర్స్‌మి సిక్ అయిపోయినాము. అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే. 1 ఇయర్ వరకి అసలు మైండ్ పని చేయలేదు. అసలు ఇగ వీడియోస్ చేయలేదు నేను. ఇక 1 ఇయర్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసిన వీడియోస్ చేయడం. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒక్కొక్క వీడియో అట్లా పెడుతుంటేని గానీ అంతనైతే ఇంట్రెస్ట్ లేకుండే అప్పుడు. అంత పట్టించుకోలేదు. ఒక 2 పేమెంట్స్ తీసుకున్నా నేను ఫస్ట్ మానిటైజేషన్ అయిన తర్వాత. కరోనాకి ముందు. కరోనాకి ముందు. కానీ తర్వాత ఇక మళ్ళీ స్టాప్ చేసినా. ఇగ అట్లనే మొత్తం గ్రాఫ్ మొత్తం పడిపోయింది ఛానల్‌ది. అసలు జీరోకొచ్చేసింది. మళ్ళీ రీస్టార్ట్ చేసిన. రీస్టార్ట్ చేసి వీడియోస్ పెడుతూ ఉండంగా అది గూడా ఈ ఇయర్ మొన్న జూన్ ఎండింగ్‌లో ఒక వీడియో వైరల్ అయింది. సో, దానివల్ల ఇంత సపోర్ట్ వచ్చింది. ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. మళ్ళీ సేమ్ యథావిధిగా నడుస్తుంది ఛానల్. మీరు యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్‌కమ్ ఎంత తీసుకున్నారు? నేను ఫస్ట్ ఇన్‌కమ్ 12,000 తీసుకున్నా నేను. అంటే ఒక 3, 4 మంత్స్‌కి నాకు డాలర్స్ కంప్లీట్ అయినాయి. 12,000 వరకి తీసుకున్నా. నేను నా హైయెస్ట్ పేమెంట్ గూడా ఒక 30,000 తీసుకున్నా నేను. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకి. లేదు. మొత్తం నేను 1.5 లాక్స్ తీసుకున్నా నేను యూట్యూబ్ నుండి. ఎట్లా అనిపిస్తది మరి ఈ యూట్యూబ్ అనేది ఒక మంచి ఉపాధిలాగా అయింది గదా? ఉపాధిలాగా అయింది. ఈ వీడియోస్ ఎడిట్ చేయడం గాని, వీడియోలు తీయడం గాని ఇవన్నీ ఎవరు చేస్తుంటారు మరి మీరు? వీడియోస్ తీసుకుంటా నేను. నాకు మా అబ్బాయి బాగా హెల్ప్ చేస్తాడు మా పెద్దోడు. మస్తు మంచిగా వీడియోస్ చేస్తాడు. మంచిగా సపోర్ట్ చేస్తాడు నాకు. వీడియోస్ ఎడిటింగ్ చేయడము, థంబ్నెయిల్స్ చేయడము వాడు అన్నీ చేస్తాడు. కానీ నేనే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే థంబ్నెయిల్స్ అవి లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ పెట్టలేదు. ఫస్ట్‌లో పెట్టేదాన్ని నేను. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో లాంగ్ వీడియోస్ కూడా పెట్టినా. నాకు లాంగ్ వీడియోకి ఒక దానికి బాగా రెస్పాన్స్ వచ్చి దానికే రెవెన్యూ బాగా వచ్చింది స్టార్టింగ్‌ల ఛానల్ స్టార్టింగ్‌ల. ఇంక తర్వాత షార్ట్ వీడియోసే పెడుతున్నా. నాకు మా అబ్బాయి సపోర్ట్ చేస్తాడు. ఇంట్లో మా ఆయన కూడా ఏదైనా వీడియో చేయాలని అంటే చేస్తాడు. పిల్లలైతే సపోర్ట్ చేస్తారు బాగా. మీరు ఉండేది పల్లెటూరే కదా? పల్లెటూరులోనే మరి ఉంటాం. వ్యవసాయం పనికి వెళ్తుంటారా? వ్యవసాయం పని ఉన్నది. మాకు వ్యవసాయం ఉన్నది గానీ అంటే ఇంక నేను ఫస్ట్‌కెళ్ళి నా పెళ్ళైనప్పటి నుండి నేనేమో అంత బయటికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండడం వల్ల ఈ ఛానల్ స్టార్ట్ చేయాలనే థాట్ వచ్చింది. మా చేను పని వరకి వెళ్తా నేను. మా ఇంట్లో పని ఉంటది కదా! మా చేను పని. మా పొలం పనికైతే నేను వెళ్తా. మా ఇంట్లో పని చేసిన రోజు వెళ్తా. మీ చేనులో పని ఉన్న రోజే వెళ్తా. వేరే వాళ్ళ దగ్గర ఇట్లా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళను నేను. మరి ఊరు కదక్క, చాలా మంది ఏంటంటే ఊర్లలో వీడియోలు చేయడం కానీ ఇట్లా కొందరు విమర్శిస్తుంటారు. విమర్శలు చాలా. ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అట్లా మీరు ఏమైనా ఫేస్ చేసిరా మరి? చాలా ఫేస్ చేసిన. చాలా అంటే చాలా. నన్ను ఎట్లా అంటే ఒక రకంగా మాట్లాడేటోళ్ళు. ఏం పని ఉన్నది, పని పాట లేక ఇంట్లో కూర్చొని వీడియోలని అదని ఇదని చేస్తారు అని చాలా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అసలు మమ్మల్ని నేను వీడియోస్ తీస్తున్నా అంటే భయపడేవాళ్ళు. ఈమె ఎక్కడికి పోయినా వీడియోలు తీస్తది, ఈమెకి ఇదే పని అన్నట్టు మాట్లాడేటోళ్ళు. చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడేవాళ్ళు. వీడియోస్ అంటే అసలు యూట్యూబ్ అంటేనే చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడేవాళ్ళు. అవన్నీ నేను ఏవి పట్టించుకోలేదు. నాకు కావాల్సింది ఏంది, నాకు నా భర్త సపోర్ట్ ఉన్నాడు వెనకాల. నేను ఏం చేసినా కూడా ఆయనకి చెప్పి చేస్తా. ఆయనకు తెలిసే చేస్తా కాబట్టి ఆయన సపోర్ట్ అనేది నాకు ఉన్నది కాబట్టి ఎవరు ఏమనుకున్నా నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు పోషించేవాడు, నాకు సపోర్ట్ చేసిన, నన్ను కట్టుకున్న భర్తనే నాకు సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళెవరో అంటే నేనెందుకు పట్టించుకుంటా? వాళ్ళేం నాకు పెట్టేటోళ్ళు కాదు, నన్ను సాదేటోళ్ళు కాదు కదా! అట్లా నేను ఎవరి గురించి మనం పట్టించుకోలేదు. తప్పు చేస్తే ఆలోచించాలి అంతే. కాబట్టి మనము రైట్ వేలో పోతున్నప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ మనం పట్టించుకోవద్దు అంటారు. అంతే. ఎవ్వరు ఏ మాటలు కూడా పట్టించుకోలేదు. చాలా అంటే చాలా. నాకు ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ రావాలంటే మస్తు కష్టపడ్డా. తెలిసిన వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు నేను ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ అన్‌సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను లైవ్‌లో చూసిన. మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు వాళ్ళ ఫోన్ తీసుకొని అట్లా మన వాళ్ళే దగ్గర వాళ్ళు కదా! మన దగ్గర వాళ్ళు అన్నప్పుడు మళ్ళీ ఫోన్‌లో చూసినప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ ఉండదు. అన్‌సబ్స్క్రైబ్‌లు ఉంటది. అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసినాం. అంటే సపోర్ట్ అనేది ఎట్లుంటదంటే ఊర్లల్లో వేరే ఉంటది కదా! చాలా వీళ్ళేమో చేస్తారు, ఏమో అయితారు అనేదే కాన్సెప్ట్‌లో ఎక్కువైపోతది. ఉంటారు ఇంకా కాన్సెప్ట్‌లోనే వాళ్ళు. ఉండిపోతారు అవును. జనాలు. ఎక్కడ ఎదిగిపోతారో అనుకుంటారు. తొక్కడానికే రెడీగా ఉంటారు. ఎదగడానికి సపోర్ట్ చేయరు ఎవరు, ఎంకరేజ్ చెయ్యరు. వీడియోలు తీస్తున్నప్పుడు కావచ్చు మీ అమ్మ గాని, మీ అత్తమ్మ గాని వీడియోలలో కనిపిస్తుంటారు. మరి వాళ్ళు ఈ వీడియోలు తీయకు అది ఇది అని చెప్పేసి ఏమనరా? ఏమనరు. అక్కడ మెయిన్ నాకు బ్యాక్ బోన్ మా ఆయన ఉన్నాడు కదా! ఆయన ఒప్పుకున్నాడు అంటే ఎవరికైనా ఇప్పుడు మా అమ్మ వాళ్ళకైనా, మా అత్తమ్మకైనా ఎవరికైనా గానీ ఆయన అంటే రెస్పెక్ట్. ఆయన చేసేది ఏదైనా రైట్ వేలో ఉంటది.
ఆయన చేస్తుండు అంటే ఆయన సపోర్ట్ చేస్తుండు అని అంటే దానివల్ల ఏదో యూజ్ ఉన్నది. సో దాని వల్లనే సపోర్ట్ చేస్తుండు. మేము జడ్జ్ చేయడానికి, మేము అబ్జెక్షన్ చెప్పడానికి లేదు అనే కాన్సెప్ట్ లోనే మా అమ్మ వాళ్ళైనా ఉంటారు, మా అత్తమ్మ వాళ్ళైనా ఉంటారు. ఎంతమంది అక్క పిల్లలు మీకు? నాకు 2 అబ్బాయిలు. ఏం చదువుతున్నారు? నేను ఇంటర్ కంప్లీట్ చేసిన, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నా, ఇంకా డిస్కంటిన్యూ చేసిన. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నారు. అంతే. పిల్లలు ఇప్పుడు? పిల్లలు మా పెద్దోడు 8th క్లాస్, మా చిన్నోడు 3rd క్లాస్. 8th క్లాస్ అబ్బాయి. ఈ 8th క్లాస్ అబ్బాయి ఇంకా వీడియోలు తీయడం, ఎడిటింగ్ చేయడం, థంబ్నెయిల్స్ చేయడం చేస్తుంటాడు. చేస్తాడు. చాలా టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ వాడు. ఎంత అంటే ఎడిటింగ్ వర్క్ ఇట్లా అన్ని చాలా బాగా చేస్తాడు. బాగా తెలుసు వాడికి. సూపర్. మీరు ఫుడ్ కూడా బాగా చేసేటట్టున్నారు కదా? బాగా చేస్తా ఫుడ్ నేను. ఎందుకంటే తమ్ముడు చాలా మందికి వండి పెట్టిన చేతులు నవి. చాలా మందికి నేను వంటలు చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు వండి పెట్టడం ఇంట్రెస్ట్, వండి పెట్టడం ఇష్టం. తిన్న వాళ్ళు బాగుండదని చెప్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. సో అట్లా నాకు వండి పెడతా. నాన్ వెజ్ కూడా చేస్తారా? అన్ని చేస్తా నేను. అన్ని ఫిష్, అన్ని చికెన్, మటన్ అన్ని చేస్తా నేను. సూపర్. ఏమంటుంటారు అక్క మరి అందరు ఇంట్లో? పిల్లల సపోర్ట్ ఎట్లుంటది మరి? పిల్లలు బాగా సపోర్ట్ చేస్తారు. కొందరు ఉంటారు కదా, అంటే కెమెరా ముందుకు రావడం సిగ్గుపడడం, మమ్మీ నన్ను తీయకు అట్లా ఇట్లా అంటుంటారు. మా పెద్దోడు ఇంకా కంటెంట్ క్రియేట్ చేసి, మమ్మీ ఇట్లా చేద్దాం వీడియోస్, ఇట్లా చేస్తే బాగుంటది, ఇట్లా చేస్తే బాగుంటది, వీళ్ళు ఇట్లా చేసి క్లిక్ అయ్యిండ్రు మమ్మీ, వాళ్ళు అట్లా చేసి క్లిక్ అయ్యిండ్రు, మనం కూడా అట్లా చేద్దాము అని నాకు సలహాలు ఇస్తూ ఉంటాడు మా పెద్ద అబ్బాయి. సూపర్ సూపర్ అక్క. ఇంకా ఎట్లాంటి వీడియోలు చేయాలనుకుంటున్నారు మీ ఛానల్లో? ఇంకా మా పిల్లలతోని కొన్ని కంటెంట్ వీడియోస్ అట్లా చేద్దామని ప్లాన్ ఉన్నది. అంటే కంటెంట్ వీడియోస్ అంటే జస్ట్ చిన్న చిన్న జోక్స్, లేదనంటే ఏదైనా అవేర్నెస్ వీడియోస్ అట్లా చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు ఉన్నారు అబ్బాయిలు, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏదైనా సోషల్ అవేర్నెస్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మంచికి యూజ్ చేసుకునే వాళ్ళు కొందరు ఉంటే, చెడుగా యూజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం బూతుల పురాణం అట్లానే కనిపిస్తున్నది. సో అట్లా మంచికి యూజ్ చేసుకునే వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాకపోతే చెడుగా యూజ్ చేసుకునే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. సో అట్లా చెడుగా యూజ్ చేసుకొని ఇది కరెక్ట్ యాప్ కాదు అని చెప్పి జనాలకి పరిచయం చేసే వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు? అట్లా చేయడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మనము ఏదైనా టెక్నాలజీని మంచిగా యూజ్ చేసుకోవాలి కానీ చెడుగు యూజ్ చేసుకోకూడదు. అది చెడుగు యూజ్ చేసుకున్నామంటే అది ఎప్పటికైనా చెడే. అది సమాజానికి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి, మంచి మెసేజ్ ఇవ్వాలి తప్ప చెడు మెసేజ్ ఇస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అంటే చెడుని తొందరగా గ్రహిస్తారు జనాలు ఎవరైనా కూడా. మంచి కంటే చెడు అనేది జనాల్లోకి తొందరగా రీచ్ అవుతుంది. సో కానీ అట్లా చేయడం కరెక్ట్ కాదు. చేసే వాళ్ళే స్టాప్ చేయాలి. సూపర్ అక్క. మీరు రీసెంట్ గా మల్లన్న బోనాలు కూడా చేసినట్టు కదా? వాళ్ళ ఇంట్లో మల్లన్న బోనాలు చేసినాము. ఎక్కడ? మల్లాపూర్. మా అమ్మమ్మ వాళ్ళది. ఇక్కడ కరీంనగర్ దగ్గరే, పొత్తూరు దగ్గర ఉంటది విలేజ్. మా అమ్మమ్మ వాళ్ళది. అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న బోనాలు చేసినాం. అసలు నాకు మొత్తం వాళ్ళే. ఇంకా నాకు అమ్మమ్మ తాత మమ్మల్ని చూసుకున్నది కూడా వాళ్ళే. అంటే అమ్మ నాన్న? మా అమ్మ నాన్న ఉన్నారు, మా మమ్మీ ఒక్కతి. మా అమ్మమ్మ తాత వాళ్ళకి మా మమ్మీ ఒక్కతి. సో మా మమ్మీ ఒక్కతి అయితే మా మమ్మీకి మేము, మా తమ్ముడు, నేను ఇద్దరము. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళము. మా మమ్మీని అంటే మేన వాళ్ళకి ఇచ్చిండు మా డాడీ. మా మమ్మీకి మేనబావ. ఇంట్లోనే అన్నట్టు మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇంకా నాకు పేరెంట్స్ ఇద్దరు, మా అమ్మమ్మ తాత, ఇటు మా మమ్మీ మా డాడీ ఇద్దరు. వాళ్ళు బాగా చూసుకుంటారు, వీళ్ళు బాగా చూసుకుంటారు. చాలా అంటే చాలా. మా అమ్మమ్మ తాతనే ఇంకా మమ్మల్ని మొత్తం చూసుకొని నాకు పెళ్లి చేసింది కూడా మా అమ్మమ్మ తాతనే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, చాలా యూట్యూబ్ ఛానల్స్. మరి మీ ఏరియాలో ఉన్న యూట్యూబర్స్ కావచ్చు, ఇంకా నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎట్లుంటారు? ఆ యూట్యూబ్ ఛానల్స్ అంటే నాకు దాదాపు అంతకుముందు నేను ఎవరితో కాంటాక్ట్ లో లేను. జస్ట్ నేను మొన్న జమ్మికుంట సిస్టర్స్ ఫంక్షన్ అయినప్పటి నుండి, శారీ ఫంక్షన్ అప్పటి నుండే ఇప్పుడు వీళ్ళందరూ పరిచయం అయినరు నాకు. కానీ అంతకు ముందు ఎవరు అంత పెద్దగా పరిచయం లేరు నాకు. కొందరు ఉన్నారు కానీ వేరే దగ్గర. వాళ్ళని అయితే నేను ఎప్పుడు కలవడం కానీ ఇట్లా ఏం చేయలేదు. జస్ట్ ఫోన్ లో మాట్లాడుకోవడం అంతే. ఇప్పుడు ఇంకా వీళ్ళందరూ మేమందరం ఒక బ్యాచ్ లాగా అందరము దగ్గర ఉన్నాం కాబట్టి కలుస్తున్నాం, దేనికైనా వెళ్తున్నాము వస్తున్నాము. ఇట్లా అయిపోయింది. యూట్యూబ్ కలిపిన ఫ్యామిలీ కదా, ఎట్లా అనిపిస్తుంది అక్క? చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. ఆ ఫ్యామిలీకి నేను ఎంత రుణపడి ఉన్నా అంటే అంత రుణపడి ఉన్నా. మన ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళైతే చాలా అంటే విమర్శించుడే ఎక్కువ. ఎంత అంటే మంచి ఉన్నప్పుడే దగ్గరకు వచ్చిండ్రు, తర్వాత ఎవరు అసలు కనిపించను కూడా కనిపించరు. అట్లాంటిది యూట్యూబ్ ఫ్యామిలీ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. మంచికి అయినా చెడుకైనా దేనికైనా కూడా. అట్లీస్ట్ నేను ఒకటే కోరుకుంటా ఎవరి దగ్గర నుండి అయినా, మనకేదో డబ్బు సహాయం చేయాలి, వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది మనకు సగం రాసియాలని నేను కోరుకోను.
జస్ట్ మాట్లాడాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చే వాళ్ళు గావాలి. మాట సహాయమైనా జేసే వాళ్ళు గావాలి. అట్లాంటి ఈ యూట్యూబ్ ఫ్యామిలీ ద్వారా ఆళ్ళనైతే పొందిన నేను హ్మ్. చాలా మందిని. చాలా ఇప్పుడు హ్యాపీగా చాలా మంది అనిపిస్తుంటది. అంటే చాలా మంది మస్తు మంది ఫోన్‌లు చేస్తారు, మాట్లాడతారు. మంచిగుంటదిప్పుడు. ఏ హ్మ్. కష్టం వచ్చినా ఏదైనా జస్ట్ నేను ఒక వీడియో పెట్టినా ఏదన్నా బాధగుండి ఒక వీడియో పెట్టినానంటే మస్తు కాల్స్ చేస్తారు, ఫోన్ చేస్తారు. "అక్క ఏమైంది నీకు? హ్మ్. అసలెందుకు బాధపడుతున్నావు? మేమందరం ఉన్నాం గదా అక్క" అని. సబ్‌స్క్రైబర్స్ అయితే ఆళ్ళకసలిగ వాళ్ళే ఇంగ నా ఫ్యామిలీ అంటే సబ్‌స్క్రైబర్సే ఇప్పుడు. హ్మ్. ఆ! ఫ్యామిలీ పోయిందింక. వాళ్ళందరూ ఎక్కడెక్కడనో పోయిండ్రు. మా చేత అంటే నా నా దగ్గరకచ్చిన వాళ్ళు, మాతోని మంచిగుండి మమ్మల్ని వాడుకున్న వాళ్ళు. ఒక మాటలో హ్మ్. చెప్పాలంటే మమ్మల్ని వాడుకున్న వాళ్ళు. హ్మ్. వాళ్ళందరూ పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీయే నాకు. సబ్‌స్క్రైబర్స్ అయితే చాలా మంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళకెప్పటికి నేను చాలా రుణపడి ఉంటా నిజంగా. సూపర్. సూపర్ అక్క. మీ ఆయన ఏం చేస్తుంటాడక్క మరి? మా ఆయన మా ఆయనది ఎట్లా అంటే ఫస్ట్ ఆయన పీజీ కంప్లీట్ చేసిండు. హ్మ్. మంచి జాబ్ ఉండే. జాబ్ అంటే మండల్ కోఆర్డినేటర్ ఆర్‌డబ్ల్యూఎస్ మండల్ కోఆర్డినేటర్ చేస్తుండే. మండల్‌కి ఒకరే ఉంటారు కోఆర్డినేటర్ మండల్ హ్మ్. కోఆర్డినేటర్ అని. సో, అది చేస్తుండే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని తొలగించేసిండ్రు. అప్పుడు కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్‌లో చేసిండాయన. ఓకే. అది తొలగించేసిండ్రు. తొలగించేసిన తర్వాత అది స్టాప్ చేసేసిండు. మళ్ళీ తర్వాత తెలంగాణ జాగృతి అనే ఇన్‌స్టిట్యూట్ హ్మ్. కరీంనగర్‌లోనే ఉంటది ఇన్‌స్టిట్యూట్. హ్మ్. సో, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేసిండు కొన్ని సంవత్సరాలు. హ్మ్. అట్లా చేసిన తర్వాత ఇగ అట్లా అది బానే ఉన్నది. అది మళ్ళీ ఏమైంది ఆ ఇన్‌స్టిట్యూట్ గూడా తీసేసిండ్రు. ఎత్తేసిండ్రు. ఇగ దానివల్ల ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడాల్సొచ్చింది. హ్మ్. చాలా ఇబ్బందులంటే చాలా ఇబ్బందులు పడాల్సొచ్చింది. ఇంకా తర్వాత బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వర్క్ జేషిండు. అందులో చాలా లాసొచ్చింది. దానివల్ల ఎంత లాస్ అంటే చాలా సర్వం కోల్పోయినాం మేము. హ్మ్. దానివల్ల సర్వం కోల్పోయినాము. కోవిడ్ కంటే ముందు ఒక బిల్డింగ్ అగ్రీమెంట్ రాసుకుంటే, అది కోవిడ్ తర్వాత రేట్స్ అన్నీ డబుల్ అయిపోయినాయి. హ్మ్. డబుల్ అయిపోయి కన్‌స్ట్రక్షను వర్కు దగ్గర దగ్గర ఒక 90% వరకి కంప్లీట్ జేసినాము. ఇంకొక 10% వర్క్ ఇన్‌కంప్లీట్‌లో ఉండే. దానితోని పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. వాళ్ళసలు ఒప్పుకోలేదు. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సొచ్చింది. ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వెంటనే ఇంక మీకు యూట్యూబ్ అనే ఆప్షన్ దొరికింది కాబట్టి ఇందులో ఇందులో వెళ్తున్నారింగ. వచ్చినా గానీ నేనప్పుడు అంత మాకు చాలా ఒక 1 ఇయర్ చాలా డిస్టర్బెన్స్‌లో ఉన్నాం మేమసలు. హ్మ్. చాలా అంటే చాలా డిస్టర్బెన్స్‌లో ఉన్నాం. 1 ఇయర్ తర్వాతనే ఇబ్బందయిందా అప్పుడు చాలా? చాలా ఇబ్బంది. అప్పుడే మళ్ళీ మాకు కోవిడ్. సేమ్ అదే టైంలో ఈ ప్రాబ్లమ్సు, కోవిడు పిల్లలకి అందరికి మొత్తం సిక్ అయిపోయినాం. ఒక్ మరెవరు అప్పుడు మీకు సపోర్ట్‌గా ఉన్నది? కోవిడ్ టైంలో మాకు సపోర్ట్‌గున్నది మా తమ్ముని ఫ్రెండ్స్. హ్మ్. మీ తమ్ముని ఫ్రెండ్స్. మా తమ్ముని సూపర్. ఫ్రెండ్సు కరీంనగర్ నుండి ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మాకు. హ్మ్. మాకు ఒక కరీంనగర్‌కి ఇక్కడికి ఒక 20 కిలోమీటర్స్ ఉంటది మా విలేజ్‌కి. హ్మ్. ఫుడ్ కరీంనగర్ నుండి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఫ్రూట్సు, మెడిసిన్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఒక 3 మంత్స్ తమ్ముడు మమ్మల్ని మొత్తం హోమ్ క్వారంటైన్ ఊరి నుండే వెలివేసినట్టు అయిపోయింది మా బతుకు. హ్మ్. కనీసం ఎవరు గూడా మాట్లాడేటోళ్ళు లేరు, మందలిచ్చేటోళ్ళు లేరు, చూసేవాళ్ళు గూడా లేరు. మనుషులను ఎంత ఘోరంగా చూసిర్రంటే ఆ కరోనా టైంలా అదసలు ఎవ్వరికీ రావద్దు అలాంటి సిట్యుయేషన్. అంటే చాలా మంది అప్పుడు ఫేస్ జేషిండ్రు. అలాంటి ప్రాబ్లమ్‌ని మేము గూడా ఫేస్ జేషినాం. బయట అంటే అందరికి అట్లా ఉంది గాబట్టి, దాని గురించి టాక్ ఉంది గాబట్టి, కొందరేంది మంచిగా ఆలోచించే వాళ్ళు గూడా మళ్ళీ వెనకడుగేసిన ఆ! సందర్భాలున్నాయి. పల్లెటూర్లలో ఎట్లుంటది అనంటే భయం ఎక్కువుంటది. అవును. అపోహలెక్కువ ఫస్టు. హ్మ్. అది మూఢనమ్మకాలు, అపోహలు. ఏం పోతదో అని అనుకున్నారు గానీ, ఇగ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొచ్చింది అప్పుడైతే. హ్మ్. దానివల్ల మేము ఫైనాన్షియల్‌గా చాలా లో అయిపోయినాం. చాలా అంటే చాలా లో అయిపోయినాం. మొత్తం జీరోకొచ్చేసినామింగ. హ్మ్. ఎంత అంటే అసలిగ కోలుకోలేని స్థితికొచ్చినాం. హ్మ్. చాలా మళ్ళీ అప్పులు గూడా చేయాల్సొచ్చింది దానివల్ల. ప్రాబ్లమ్ అయిపోయింది. మొత్తం మీద ఇప్పుడెట్లుందక్క మరి ఫ్యామిలీ? ఇప్పుడు ఓకే. హ్మ్. ఇప్పుడు ఓకే. ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. హ్మ్. ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా ఇప్పుడైతే అన్నింటిని బేస్ చేసుకుంటూ, అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళిపోవడమే. అంతే ఇగ. సూపర్ అక్క. సూపర్. స్ట్రగుల్ లైఫే. హ్మ్. స్ట్రగుల్స్ అయినా గూడా హ్యాపీగా లీడ్ చేస్తాం మేము. అంటే అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ, అన్నింటిని ఎదుర్కొనే శక్తి మాకున్నది. సంతోషంగున్నా, కష్టాలొచ్చినా అన్నిట్లని ఫేస్ ఫేస్ జేస్తుంటారింక. చేసుడే. అంతే ఇగ. తప్పదు హ్మ్. గదా తమ్ముడు. ఇప్పుడు హ్మ్. మనము ఒకవేళ కష్టమొచ్చింది అని ఎవరికైనా జెప్పుకున్నా గూడా వాళ్ళేమంటారు అనంటే, ఈరోజు కష్టాల్లో ఉన్నామని ఎదుటి వ్యక్తికి చెప్పుకుంటే, మీరు మంచిగున్నప్పుడు ఎవరికి చెప్పుకున్నారు? మాకేమైనా జెప్పిండ్రా? మేము ఈరోజు ఇది తింటున్నాం, ఈరోజు ఇట్లున్నాము, ఈరోజు ఇటెళ్తున్నాము, ఇట్లా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం అని మాకేమైనా జెప్పిండ్రా అని అంటారు. అందుకని ఎవరికీ కష్టమొచ్చినా జెప్పాల్సిన అవసరం లేదు. మనం సుఖమున్నా గూడా చెప్పాల్సిన అవసరం లేదు. మన బతికేదో మనం బతకాలి అంతే. ఎవరేమనుకున్నా మనకవసరం లేదు. కానీ విమర్శించే వాళ్ళెక్కువ. మనం పోయేవే మంచిదైనప్పుడు ఎవరికి భయపడాల్సిన ఎవరికీ అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు.
సూపర్ సూపర్ అక్క. ఇంకా ఇట్లనే సబ్స్క్రైబర్స్ పెరగాలి నీకు. మీ లైఫ్ కూడా మంచిగా లీడ్ చేయాలి. మీ బాధలన్నీ పోవాలి. మీ పిల్లలు కూడా ఉన్నారు కదా, మీ పిల్లలు కూడా మంచిగా చదువుకొని మీ పేరు నిలబెడతారు నిజంగా మీరు ఇంత కష్టపడుతున్నందుకు. సో మీకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అత్త మామకి కావచ్చు, అట్లనే మీ అమ్మగారికి కావచ్చు, మీ హస్బెండ్కి మెయిన్గా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనము ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. చాలామంది ఒకప్పుడు ఎట్లుండేదంటే ఆడవాళ్ళకి సపోర్ట్ చేయరు అది ఇదని. అవును. కాకపోతే ఇప్పుడు అందరికీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సంతోషంగా ఫీల్ కావాలి. మీకు ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలి. ఇంకా 2 lakhs అయిన తర్వాత మళ్ళీ మా ఛానల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాం. సో థ్యాంక్స్ అక్క.